మొట్టమొదటిసారిగా భారత సాంస్కృతిక అభివృద్ధి సంస్థ ద్వారా కల్చరల్ డెవలప్మెంట్ సొసైటీ ఈ ద్వారా కొంతమంది కళాకారుల పరిచయం ఫస్ట్ ఎందుకంటే ఇండియన్ కల్చరల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ అనేది స్థాపించి ఈ ఇండియన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ అనే సంస్థ మొట్టమొదటిసారిగా కళాకారులు నిష్ణాతులైనటువంటి కళాకారులు అభ్యుదయవాదులు మేధావులందరికీ సన్మానంతో ఈ కార్యక్రమం చేసి ఈ ఇండియన్ కల్చరల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సంస్థ అనే సంస్థను ప్రచారం అంటే దీంతో నాంది పలకాలనేటువంటి ఉద్దేశంతో భవిష్యత్తులో ఈ సంస్థ ఇక ఎంతో మంది కళాకారులకైతే ఎంతో మంది మేధావులకైతే ఎంతో మంది అభ్యుదయవాదులకైతే ఎంతో మంది నిరక్షరాస్యులైనటువంటి విద్యార్థులకు ఉన్నత చదువు విషయంలో అయితే అన్ని విధాల అభ్యుదయ భావాలు అయితే సాంస్కృతికంగా అటు వెల్ఫేర్ పరంగా అన్ని విధాలుగా ఈ కార్యక్రమాలు చేపడతారు. ఇది మామూలుగా ఈ అజెండా కార్యక్రమాన్ని కూడా మనం తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంస్థ స్థాపించడంలో ముఖ్య ఉద్దేశము బాలరాజుగారు కళాకారుడు కళా సేవ చేయాలనేటువంటి ఆలోచన కల్పించడం ద్వారా అందరి యొక్క కళాకారులు రాష్ట్ర స్థాయిలోనే ఎంతో నేషనల్ గా ఈ సంస్థను ప్రిపేర్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కమిటీలు అయితేనేమి, రాష్ట్ర కమిటీలు అయితేనేమి, నేషనల్ కమిటీలు అయితేనేమి తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంస్థను ఇతోరకంగా మనం సహాయ సహకారాలు అందించి భవిష్యత్తులో కూడా ఈ సంస్థ ముందుకు పోవడానికి తోడ్పాటునిస్తారని కళాకారులకైతే వృత్తి కళాకారుల సంఘం సెక్రటరీ అయినటువంటి శంకర్ గారు, మరి బాలరాజు గారు తబలా వాయించేవారు, శంకర్ గారు ఆదిమాయం వాయించేవారు. నేను అరికతలకు వెళ్ళేవాడిని. అరికతలకు వెళితే అప్పుడు చాలా దుర్బలమైనటువంటి పరిస్థితి, ముగ్గురిది అంత ఎక్కువాడు. కాబట్టి ఈరోజు ఆయన ఒక స్థితికి చేరుకున్నాడు. కళను మర్చిపోకుండా అన్న కళాకారులకు మనం ఏదైనా సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో అందరి యొక్క కళాకారులతో సహకరించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం భారత సాంస్కృతిక కళాకారుల అభివృద్ధి సంస్థ అనేది వదిలిపెట్టి ఈ సంస్థ ద్వారా ఎంతో మంది కళాకారులు మనం సేవ చేయాలనేటువంటి ఆలోచన మరి బాలరాజు గారికి వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. దయచేసి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ గారు మరి డిఎస్పీ గారు వస్తున్నారు. వారు కొంచెం ఆలస్యం ఏదో ప్రత్యేకమైనటువంటి ఒక పనిలో కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మధ్యలో వాళ్ళు వస్తే వాళ్ళ లిఫ్ట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సవినయంగా చేసుకుంటున్నాం. ఇప్పుడు గౌరవనీయులైనటువంటి ఎందుకంటే భారత సాంస్కృతిక కళాకారుల అభివృద్ధి సంస్థకు గౌరవాధ్యక్షులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినటువంటి లింగాల వాసుదేవ రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా సవినయం చేసుకుంటున్నాం. అదేవిధంగా నాగన్న గారు ఎందుకంటే భారత సాంస్కృతిక కళాకారుల అభివృద్ధి సంస్థ యొక్క గౌరవాధ్యక్షులుగా నాగన్న గారు ఎందువలంటే సిపిఐ పార్టీలో పనిచేస్తున్న కళాకారులు ఎందువలంటే కళాకారులు పద్య ఈరోజు హరిచంద్ర నాటకంలో మంచి పేరు ప్రతిష్ట చెందినటువంటి వ్యక్తి గౌరవ నాగన్న గారు డాక్టర్ నాగన్న గారు వేదిక మీదకి విచ్చేస్తారని మరి సవినయం చేసుకుంటున్నాం. అదేవిధంగానే కళాకారులందరికీ పెద్ద దిక్కు వాస్తవంగా బాలబ్రహ్మం తాడిపత్రి వస్తువులు అయినప్పటికీ గదిలోనే దాదాపు 15 సంవత్సరాలుగా ఉంటూ ఇక్కడ స్థానికంగా కళాకారులకు ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి. వీళ్ళ తండ్రి కూడా గొప్ప విద్వాంసులు. ఈయన మంచి హార్మోనిస్ట్ గారు, మరి హార్మోనియం వాయిస్తారు, తబలా వాయిస్తారు. మంచి టీటీడీ కళ్యాణం తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అన్నమాచార్య ప్రాజెక్టులో కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉండి కళాకారులందరినీ ప్రోత్సహిస్తూ కళాకారులందరికీ విద్య నేర్పిస్తూ కాలం గడుపుతున్నారు. కాబట్టి శారదా వృత్తి కళాకారుల సంఘం యొక్క ఉపాధ్యక్షులైన ఈయన వేదిక మీదకి రావాల్సిందిగా మరి కోరుకుంటున్నాం.
మరి ఇంత కార్యక్రమము ఇంతమంది కలపడానికి కారకుడైనటువంటి భారత సంస్కృతి కళాకారుల అభివృద్ధి సంస్థ యొక్క వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి గాలివీడు బాలరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మన అందరి తరఫున ఆయన సవినయంగా మనం చేసుకుంటున్నాం. అదేవిధంగానే భారత సంస్కృతి కళాకారుల అభివృద్ధి సంస్థ ఎందువల్లంటే ఒక పురుషుని యొక్క విజయంలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యం. పురుషుడు ఎదగాలంటే స్త్రీ చాలా ముఖ్యము. అన్యోన్యమైనటువంటి భార్య ఉంటే ఈ కార్యక్రమాలు ఎంతైనా సాగుతాయి. ఒక కుటుంబం నడవాలంటే బ్యాక్గ్రౌండర్గా స్త్రీ యొక్క పాత్ర చాలా ఉంటుంది. ఈ భారత సంస్కృతి కళాకారుల అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షురాలైనటువంటి గాలివీడు బాలరాజు గారు సతీమణి శ్యామలమ్మ గారు వేదిక మీదకి అనసూయమ్మ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. మరి అదేవిధంగానే ప్రముఖ డాక్టరు కదిరిలో కంటి డాక్టర్ అంటే కనుచూపు ఎందుకంటే ఎంతో మంది పేదలు కూడా ఉచితంగా కంటి చికిత్స చేయగలిగినటువంటి రామకృష్ణ సారు ఇచ్చేశారు కాబట్టి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సమయం మనం చేసుకుంటున్నాం. కార్యక్రమం ఇంకా కొంచెం ముఖ్య అతిథులు రావాల్సి ఉంది. వాళ్ళు వస్తే మధ్యలో ఎంటర్ చేసుకోవాలని సమయంలో వాళ్ళని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. కార్యక్రమ సన్మానం చాలా మందికి ఉంది కాబట్టి ఎందువల్లంటే కళాకారులకు డబ్బిస్తే ఆనందపడరు. ఒక స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళకి సన్మానం చేసి ఇదోధికంగా సన్మానం చేస్తే దాంట్లో ఉన్న ఆనందము కళాకారునికి దేంట్లో కూడా లేదు. అది గుర్తించి మన బాలరాజు గారి సంస్థ అధ్యక్షులు గుర్తించి కళాకారులకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. కనీసం సభాగౌరవంగా వారికి 10 మందిలో ఎందువల్లంటే వాళ్ళకి సన్మానం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ కళను గుర్తించి సన్మానం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా అభ్యుదయవాదులు ఎంతో మందికి తను బ్రతుకుతూ ఎదురెత్తి కోసం బ్రతుకుతూ ఎదురెత్తి సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఇంకా మేధావులకు టీచర్లు కానీ డాక్టర్లు కానీ వివిధ రంగాల్లో పనిచేసినటువంటి మేధావులకు సన్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు సభను ప్రారంభించవలసిందిగా సభ అధ్యక్షులైనటువంటి మరి బాలబ్రహ్మం సార్ గారికి మైకులు మేము సమర్పిస్తూ నేను నిర్వహించుకుంటున్నాను. ఆహుతులు గౌరవనీయులైనటువంటి బాలరాజు గారు, డాక్టర్ గారు, మరి అనసూయమ్మ గారు, మరి తర్వాత వాసుదేవరెడ్డి గారు, డాక్టర్ నాగన్న గారు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి 50 మంది కళాకారులకు, వచ్చినటువంటి ఆహుతులకు, ప్రతి ఒక్కరికి కూడా కళాంజలి సమర్పించుకుంటూ ఉన్నాం. చూడండి, అన్ని కళలు కంటే ఈ సంగీత కళ చాలా గొప్పది. ఈ సంగీతంలో మరి సమస్తమైనటువంటి వ్యాధులు కూడా నిర్మూలన అయిపోతాయి అన్నటువంటి విషయం వైద్య శాస్త్రం తెలిసినటువంటి డాక్టర్లకు కూడా విదితమే. మరి ముఖ్యంగా ఆనంద భైరవి అనబడినటువంటి ఒక రాగాన్ని రోజుకు 3 తూర్లు గానం చేస్తే ఎంత హై బీపీ ఉన్నప్పటికీ కూడా ఆ బీపీ పూర్తిగా కంట్రోల్ అయ్యి నార్మల్ అవుతుంది అని చాలా మంది స్వానుభవంతో చెప్పినటువంటి విషయం.
ఈ కళనే నమ్ముకుని జీవిస్తూ కలే జీవము, కలే దైవము, కళాజీవి జీవితమే చరితార్థం అన్నటువంటి గొప్ప నమ్మకంతో బాల్యం నుండి విద్యను అభ్యసించి వయోవృద్ధులైనంత వరకు కూడా ఈ కళతోనే జీవనం సాగించినటువంటి వృద్ధ కళాకారులు, ఇక్కడ ఆశీర్వైనటువంటి వృద్ధ కళాకారులకు అందరికీ కూడా తల వచ్చి పాదాభివందనం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 4 వేదములలో గొప్పది సామవేదం. ఆ సామవేదంలోనే పుట్టింది సంగీతం. దీన్ని గలవాడు లేడు ఈ దాతకి దాన గుణమున కర్ణుని తీసిపోడు. ఆరోగ్య భాగ్యములు అరుడునొసగు అనే ప్రతి కళాకారులు కూడా ఏక ఖడ్డముతో వారి అభివృద్ధిని కోరుతూ ఉన్నారని తెలుపుతూ మరి సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు వేదిక గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు భారత సంస్కృతి కళాకారుల అభివృద్ధి సంస్థ గౌరవాధ్యక్షులైనటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ లింగాల వాసుదేవ్ రెడ్డి గారు ఉపన్యసించవలసిందిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలకు, పిల్లలకు అందరికీ కూడా ఫస్ట్ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సాంస్కృతిక కళాకారుల అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న ఈరోజు కార్యక్రమానికి సభకు వేదిక మీద అలంకరించిన అధ్యక్షులు, సంస్థ అధ్యక్షులు బాలరాజు గారికి, తర్వాత అనసూయమ్మ గారికి, గౌరవనీయులు బాలబ్రహ్మం గారికి, నాగన్న గారికి, ఆదిమూల్యం ఉన్నాణ్ గారికి, గౌరవ డాక్టర్ రామకృష్ణ గారికి, తర్వాత ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందులో ఒక ముఖ్య విషయం ఏమంటే, మా తల్లి గారు ఈ సభలోకి వచ్చారు. ఆమెకు పాదాలకు నమస్కారాలు చేసుకుంటూ ఈ సభను ముఖ్యంగా బాలరాజు నా దగ్గర చదువుకున్నాడు. నా డిగ్రీ చదువు అయిపోయిన వెంటనే నేను ఒక చాక్ పీస్ పెట్టుకొని మ్యాథమెటిక్స్ ట్యూషన్ చెప్పేవాడు. ఆ ట్యూషన్స్ చెప్పేటప్పుడు నా దగ్గరికి బాలరాజు ట్యూషన్స్కి వచ్చేవాడు. మా ఇంట్లో కూడా చాలా కలిపిడిగా తిరిగేవాడు. తర్వాత 10th క్లాస్ తర్వాత ఏం చదివారు, ఎక్కడ చదువుకున్న తర్వాత అతను ఏదో స్థాయికి పోయినాడు, మంచి కళాకారుడు అయినాడు. తర్వాత తబలిస్టు, మళ్ళీ ఈ విధంగా పై స్థాయికి పోయినారు. ఈరోజు ఒక సంస్థ స్థాపించినారు. ఈ సంస్థ స్థాపించినందుకు చాలా సంతోషపడుతున్నాను. కాకపోతే ఈ కదిరి ప్రాంతంలో చాలా మంది డబ్బు ఉన్నవారు ఉన్నారు, చాలా ఉంది. కానీ డబ్బు ఉన్నా కూడా దానం చేసే గుణం, ఏదైనా అభివృద్ధి కానీ ఎవరికైనా కానీ సహాయం చేసే గుణం అందరికీ ఉండదు. కొంతమందికే ఉంది ఈ పట్టణంలో. అట్లాంటి వారిలో ఈయన కూడా ఉంది. తర్వాత మొన్న గణేష్ ఉత్సవ దాంట్లో
ఒక ప్రోగ్రామ్ జరిపారు. అందులో నాకు కూడా పిలిచారు. ఆ రోజు చీరలు దానం చేశారు, తర్వాత బహుమతులు ఇచ్చారు. ఇక తర్వాత ఆ రోజు గణేష్ నిమజ్జన చాలా ఘనంగా భక్తి శ్రద్ధలతో చేశారని నేను చెప్తున్నాను. ఇంకపోతే ఈ సంస్థ పెట్టినందుకు చాలా సంతోషపడుతున్నాను. చాలా మంది సంస్థలు పెట్టారు, కొద్దో గొప్ప కొద్దిగా చేసేసి సంస్థలు చాలా మూతపెట్టాయి. కానీ అలా మూతపెట్టకుండా సంస్థ డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. సంస్థలు పెడతారు, మూసేస్తారు, అట్లా కాకుండా దీంట్లో సంస్థకు గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది, డెవలప్ చేసే డబ్బులు ఇస్తుంది, సొంత నిధులు ఇస్తారు. చాలా మంది చాలా రకాలుగా చాలా పనులు చేసుకుంటూ నీతి నిజాయితీగా పోతుంటే పనులు జరుగుతుంటాయి. అమ్మా ఎవరు మాట్లాడద్దమ్మా, ప్లీజ్ గమనించమ్మా, ఇక్కడ మాట్లాడద్దు. నేను మొట్టమొదటిసారిగా మ్యాథమెటిక్స్ టీచర్, సభలో ఎంతమంది ఉన్నా కూడా చాలా కామ్ చేసి మాట్లాడాను. తర్వాత మన అనంతపురం జిల్లాకు ఇట్లాంటి సంస్థలు కొన్ని వరాలు అన్నమాట. ఒకటి మొట్టమొదట మన జీవితంలో మర్చిపోలేనిది, ఇప్పటికి కూడా గుర్తున్నది సత్యసాయి సంస్థ. సత్యసాయి భగవాన్ సత్యసాయి బాబా గారు మన జిల్లాకి ఎంతో మేలు చేశారు, నీళ్ళు ఇచ్చారు, చాలా మేలు చేశారు. ఆయన్ను ఇప్పటికే